వనస్థలిపురం హుడా కాలనీ ఫేజ్ 2లోని శ్రీ 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 పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలనీ కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యుల సమిష్టి ఆధ్వర్యంలో ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఉదయం నుంచే మహిళలు సాంప్రదాయ వేషధారణలో బోనాలు ఎత్తి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారి ఆశీస్సులు పొందడానికి భక్తులు పోటెత్తారు. అనంతరం మాట్లాడుతూ ప్రతినిధులు బోనాలు తెలంగాణ సంస్కృతి ప్రతీకగా పేర్కొంటూ యువత అందులో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, డప్పుల విన్యాసాలు వాతావరణాన్ని మంత్రముగ్ధం చేశాయి. చివరిగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మా మిత్రులు శ్రేయభిలాషులు గిరిధర్ గారు, మా చిన్ననాటి మిత్రులు, వారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా రంజికాంత్ గారు, మా చిన్ననాటి మిత్రులు, వారు కూడా. వీరందరి మధ్య మేము మా బోనాల పండుగను అంగరంగ వైభవంగా అందరి మధ్యలో, మా బంధుమిత్రుల మధ్యలో చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాల పండుగకు అందరూ ఇవాళ మన సంస్కృతి సాంప్రదాయాలని అందరూ మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్టు ఈ బోనాల పండుగ ఒకటి మనకు ప్రతి ఇయర్ ఒకటి గుర్తు చేస్తున్నట్టు బోనాల పండుగ మన సంస్కృతికి చిహ్నమై మనము అత్యంత వైభవంగా ఈ గుడిలో అమ్మవారి బోనాలు చాలా అత్యంత వైభవంగా చాలా ఎక్కువ సంఖ్యలో మనకు బోనాలు ఎక్కి గుడి అంటే వనస్థలిపురం మొత్తంలో మన హెడ్ క్వార్టర్స్ హుడా కాలనీ హెడ్ క్వార్టర్స్ వనస్థలిపురం ఫేజ్ 2 గుడిలో పోచమ్మ తల్లి గుడిలోనే అత్యంత ఎక్కువ బోనాలు కానీ జనాలు కానీ ఇక్కడనే ఎక్కువ మంది వచ్చి ఈ గుడి చాలా పురాతనమైన గుడి కాబట్టి అందరూ కూడా ఫస్ట్ నుంచి ఇక్కడికి వచ్చే సంస్కృతి సాంప్రదాయం పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అయినా కాలనీ నలుదిక్కుల నుంచి వనస్థలిపురం నలుదిక్కుల నుంచి ఖచ్చితంగా ఈ గుడికి వచ్చి అందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పించుకుంటారు. అదేవిధంగా ఇవాళ మా మిత్రులు శ్రేయభిలాషులు అందరూ అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి దర్శనం తీసుకొని వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ సంవత్సరం భక్తులకు మేము ప్రతిసారి అమ్మవారి ముందరనే మేము బోనం సమర్పించే ప్రక్రియ ఉంటుండే. అయితే ఈసారి మేము అమ్మవారి బోనం పక్కన ఉన్న వేరే ఏర్పాటు చేసినందుకు మాకు ఇక్కడ ఎక్కువ రద్దీ లేకుండా మాకు చాలా ఫ్రీగా ఉంది ఇవాళ. అదేవిధంగా భక్తులకు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంది. దానికి చాలా సంతోషించాల్సిన విషయం మాకు. ఎందుకంటే మేము ఇంతకుముందు గుడి కొంచెం చిన్నగా ఉండే, గేటు కూడా ముందల గేటు చాలా చిన్నగా 8 ఫీట్ల గేటు ఉంటుంది. ఇవాళ మనము 20 ఫీట్ల గేటు పెట్టుకొని చాలా గుడి విశాలంగా చేసుకున్నందుకు, అమ్మవారి అనుగ్రహం ఉన్నందుకు మనం చేసిన ప్రతి ఒక్క పని ఏది కూడా మనకు ఆటంకం రాకుండా అమ్మవారు నిర్విఘ్నంగా చేసింది. కాబట్టి భవిష్యత్తులో కూడా మా మిత్రులందరూ సహకరించి అమ్మవారి గుడిని మనము ఒక స్థాయిలో తీసుకెళ్లాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ తొట్టెల మరియు పలారం బండి ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో 6 గంటలకి స్టార్ట్ అవుతుంది. 6 గంటల నుంచి 12 గంటల లోపు బండి మేము ముగిస్తాం. 6 గంటలకు స్టార్ట్ అవుతుంది బండి. ఈ కార్యక్రమంలో చాలామంది మహిళా భక్తురాళ్ళే చాలామంది ఉంటారు. మగవాళ్ళ కంటే ఎక్కువ, జెంట్స్ కంటే ఎక్కువ మహిళా భక్తురాళ్ళే ఎక్కువ మంది ఉండి వాళ్ళు అమ్మవారిని స్వాగతించుకుంటూ ఆటపాటలతో అమ్మవారిని బాగా స్వాగతించి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనం. ప్లేగు వ్యాధి వచ్చి దీన్ని ఎట్లా అరికట్టాలి, జనాలు ఎట్లా బతకాలి అన్న సంశయంలో ఉన్నప్పుడు ఆ అమ్మవారి బోనం ఎత్తి ఇంతమంది ప్రాణాలు కాపాడినందుకు వచ్చిన పండుగ మన తెలంగాణ ప్రతీక. అమ్మవారికి ఇచ్చే మన బోనం మొత్తం తెలంగాణలో ఈ పండుగను చాలా విశిష్టం. ప్రతి పండుగ అందరం కలిసి జరుపుకుంటాము, కానీ బోనానికి ఉన్న ప్రత్యేకత ప్రతి గ్రామంలో ఒక్కొక్కసారి చేసుకుంటాం. ఎందుకంటే మన బంధుమిత్రులను, చుట్టాలను అందరినీ పిలుచుకొని ఏకంగా ఒకేసారి జరుపుకునే పండుగ బోనం. ఈ బోనము, ఈ అమ్మవారు మొత్తం మన తెలంగాణలో ఉండే అప్పటి ప్రజానికాన్ని మొత్తాన్ని కాపాడింది. అమ్మవారికి పేరు పేరున విశేష జనాలు వచ్చి ఈ సాంప్రదాయాన్ని ప్రకటిస్తారు. ఈ గుడికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే 79లో మేము కాలనీ ప్రారంభోత్సవంలో ఉన్నప్పటి నుంచి ఉన్న టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటి.
ఇది ప్రత్యేకంగా చిన్నప్పుడు 79లో వచ్చినప్పుడు ఇక్కడంతా ఆడుకున్నాం. అప్పుడు చిన్నగా ఉండే అమ్మవారు ఇప్పుడు ఇంత పెద్దగా అవుతుందంటే చాలా కాలనీలో ఉండే ప్రతి ఒక్కరికి చాలా సంతోషకరమైన విషయం ఇది. సో ఈ అమ్మవారి దయ మన వనస్థలీపురంలోని అందరి వాసులు, ప్రపంచంలోని అందరిపైన ఉండాలని, ఇది ప్రతీకగా ఉండాలని పేరు పేరున కొనుక్కుంటూ ఈ కార్యక్రమంలో ఇక్కడ అధ్యక్షులు ఆనందరాజు గారు మరి వారి సభ్యులందరికీ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, బోనాన్ని సమర్పించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్. డివిజన్లో మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ టైప్ క్వార్టర్స్ నెలకొన్నటువంటి పోచమ్మ దేవాలయం విశిష్టత మరి మహిళలు కాలనీవాసులు అందరూ కూడా దర్శించుకొని వారు కోరికలు కోరి ఇక్కడ కోరికలు కోరితే కొంగు బంగారం అయితేనే నమ్మకం మా కాలనీవాసులకు ఉంది. కాబట్టి ఇంకా ఈ దేవాలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి. మరి ముఖ్యంగా ఈ కమిటీ అధ్యక్షులు ఆనందరాజు గారు కానీ, దేవాలయ కమిటీ శ్రీనివాస్ గారు కానీ, మిగతా కమిటీ అందరు కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వనస్థలీపురం ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అంగరంగ వైభవంగా జరుపుతున్న మా కాలనీ వాసుడైన అధ్యక్షుడు ఆనందరాజు గారికి ధన్యవాదాలు. అలాగే ఈ బోనాలకు మనందరినీ కలుపుకుపోతూ అందరినీ కలుపుకుపోయి గుడిని ఇంత మంచిగా డెవలప్ చేసినందుకు ఆనందరాజుకి వాళ్ళ టీంకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ కోరుకున్న కోరికలు తక్షణ ఎప్పుడైనా తీరుతాయి. ఇక్కడ ఆ నమ్మకం బాగుంది. ప్రతి సంవత్సరం రంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ బోనాల పండుగకి ఆనందరాజు వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు. అలాగే కాలనీవాసులు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులు నెక్స్ట్ జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళందరికీ కూడా అమ్మవారి దయ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచి ఆనందరాజ్ మాకు అమ్మవారి ప్రసాదంగా చూపించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.